హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ. నేను మీ శివ. తమిళ్లో సూపర్ హిట్ డైరెక్టర్ అయినటువంటి శంకర్ డైరెక్షన్లో మన తెలుగు మెగా పవర్ స్టార్ చేస్తున్నటువంటి సినిమానే గేమ్ చేంజర్. సో ఈ సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నప్పటికీ మన హీరో మీద డైరెక్టర్ మీద చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. రీసెంట్గా శంకర్ డైరెక్షన్లో వచ్చినటువంటి భారతీయుడు సినిమా ఫ్లాప్ అవడంతో గేమ్ చేంజర్ మీద కూడా అటువంటి ఊహాగానాలే ఉన్నాయి. అంటే కాస్త డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. సో ఈ సినిమాని ఎలా తీశారా అని. సో ఒకప్పుడు కానీ చూసుకున్నట్లయితే శంకర్ మూవీస్ అన్ని కూడా బ్లాక్ బాస్టర్ హిట్స్ అనమాట. బట్ రీసెంట్ టైమ్స్లో కానీ చూసుకున్నట్లయితే శంకర్ తీసినటువంటి ప్రతి సినిమా డిజాస్టర్ ఫ్లాప్ ఈ లెవెల్లోనే ఉన్నాయి, కానీ అట్లీస్ట్ యావరేజ్ అనేటటువంటి టాక్ కూడా రాలేదు. సో అందుకే ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్గా మన రామ్ చరణ్తో మూవీ తీస్తున్నారు. సో ఈ సినిమాలో ఏంటంటే కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. సో ఈ సినిమాకి మన తమన్ మావ సంగీతం అందిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే మనకి జరగండి జరగండి సాంగ్ అయితే రిలీజ్ అయ్యి మంచి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. బట్ ఓవరాల్గా దాని తర్వాత ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి పెద్దగా అప్డేట్ ఏమీ రాలేదు. సో అందువల్ల ఈ సినిమాకి సంబంధించినటువంటి సెకండ్ సింగిల్ని రిలీజ్ చేయబోతున్నారంట. సో ఇది జస్ట్ ఒక అనౌన్స్మెంట్ మాత్రమే. సో ఈ సినిమా ఏంటంటే దిల్ రాజు చెప్పినటువంటి మాట ప్రకారం ఈ సినిమా ఈ 2024 క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఆల్రెడీ మనకి దిల్ మామ ఎప్పుడో చెప్పడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అండ్ ఎలాంటి పాటగా ఉండబోతుంది మన మెగా పవర్ స్టార్ ఉన్నటువంటి ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. సో ఈ పోస్టర్లో ఏంటంటే అసలు ఎర్ర కలర్ టవల్ ఒకటి కట్టుకొని తల మీద ఒక మాస్ స్టెప్లో కనిపిస్తున్నారు అనమాట రామ్ చరణ్. సో దీనికి సంబంధించినటువంటి సెకండ్ సింగిల్ని కమింగ్ సూన్ కొద్ది రోజుల్లో రిలీజ్ చేస్తున్నాం అనేటువంటి అనౌన్స్మెంట్ మూవీ టీమ్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మెగా అభిమానులు అందరూ కూడాను సో దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఈ సినిమా 2024 క్రిస్మస్లో రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ పోస్ట్పోన్ అవుతూ పోతున్నాయి. యాక్చువల్లీ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాలని స్టార్టింగ్లో చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల మొత్తానికి సినిమాని డిసెంబర్కి పోస్ట్పోన్ చేశారు. అండ్ చాలా కాంపిటీషన్ మధ్య ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతోంది. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో రాబోతున్నటువంటి ఈ సినిమాకి దిల్ రాజు అయితే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ కూడాను ఎందుకో ఎక్కడో కొడుతుంది మావా అన్నట్టు అయిపోయిందనమాట శంకర్ డైరెక్షన్లో. మరి ఈ సినిమాతో మళ్ళీ శంకర్ ఏమైనా అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తారా, లేదంటే మళ్ళీ డిజాస్టర్ ఇచ్చి మన రామ్ చరణ్ గారి క్రేజ్ని ఏమైనా తగ్గిస్తారా అన్న విషయం అయితే మనకైతే వెయిట్ చేసి చూడాలి. సో ఈ సెకండ్ సింగిల్ ఎలా ఉండబోతుంది. సో అందులోనూ మీకు జరగండి జరగండి సాంగ్ విన్నారు కాబట్టి తమన్ మావ కంపోజిషన్లో. సో ఆ సాంగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ సెకండ్ సింగిల్ ఎలాంటి టైప్ ఆఫ్ సాంగ్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.